అందరికీ నమస్కారం. వినిక యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం 'విక్రమార్క బేతాళ' కథల్లోని రెండవ కథ అయిన 'ఎవరు గొప్ప' కథను తెలుసుకుందాం. విక్రమార్క పూర్వం మల్లికాపురం అనే నగరం ఉండేది. దానిని శకటశృంగుడనే రాజు పాలించేవాడు. అతని వద్ద కార్పాటకుడనే సేవకుడుండేవాడు. కార్పాటకుడు అత్యంత విశ్వాసపాత్రుడైన సేవకుడు. అతను రాజును ఒక్క నిమిషమైనా విడిచిపెట్టేవాడు కాదు. రాజుని కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ఒకనాడు రాజు వేటకు బయలుదేరాడు. రాజుతో పాటు పరివారం కూడా బయలుదేరింది. రాజు అరణ్యంలో అనేక జంతువులను వేటాడాడు. అంతలో అతనికి ఒక అడవి పంది కనిపించింది. దానిని ఎలాగైనా వేటాడాలనుకొని వెంటపడ్డాడు రాజు. ఆ అడవి పంది టక్కరిది. రాజుకి కనబడినట్లే కనబడుతూ దొరకకుండా చాలా దూరం తీసుకుపోయింది. కార్పాటకుడు మాత్రం అతి కష్టం మీద ప్రభువుని అనుసరిస్తున్నాడు. అడవిలో చాలా దూరం రాజుని తన వెంట పరిగెత్తించింది అడవి పంది. మరి అతనికి కనబడకుండా పోయింది. రాజు అక్కడ ఆగిపోవలసి వచ్చింది. అది నిర్మానుష్యమైన ప్రదేశం. కనుచూపు మేర మానవుడన్నవాడు కనిపించడం లేదు. రాజేమో చాలా అలసిపోయి ఉన్నాడు. తనకి ఎంతో దాహంగా ఉంది. ఉస్సు ఉస్సు అంటూ ఓ చెట్టు కింద కూర్చునిపోయాడు. ఏం చేయాలో తోచట్లేదు. సరిగ్గా అప్పుడు కార్పాటకుడు అతని ఎదుట దేవుడులాగా ప్రత్యక్షమయ్యాడు. ఊరికే ప్రత్యక్షం కావడమే కాక 2 ఉసిరికాయల్ని అందించాడు. రాజు ఆత్రంగా వాటిని తిన్నాడు. అతని దాహం తీరింది. శరీరంలోకి కొంచెం శక్తి, ఉత్సాహము చేరాయి. సేవకుడైన కార్పాటకుడి భక్తి విశ్వాసాలకు అతనెంతో సంతోషించాడు. అడవి పంది మరిక కనబడదని తేల్చుకొని తన పట్టణానికి బయలుదేరిపోయాడు. కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు శకటశృంగ మహారాజు కార్పాటకుడిని తన దగ్గరికి పిలిచాడు. కార్పాటక, నువ్వు స్వామి భక్తి పారాయణుడివి. అందుచేత నా మనస్సులోని కోరికను నీకు చెబుతాను. నువ్వే నా కోరికను సాధించగలిగే సమర్థుడివి. అందుకని నిన్నే ఈ పనికి నియమిస్తున్నాను అన్నాడు. ఆజ్ఞాపించండి ప్రభు అన్నాడు కార్పాటకుడు వినయ విధేయతలతో. సింహల దేశాధిపతి కుమార్తె చాలా అందమైనదని, విద్యాధికురాలని విన్నాను. అలా విన్నప్పటి నుంచి ఆమెను వివాహమాడాలని ఉవ్వుల్లూరుతున్నాను. నువ్వు ఆ రాజు వద్దకు వెళ్ళి ఆమెను నాకిచ్చి పరిణయం చేసేటట్లు మాట్లాడి ఒప్పించాలి. వెళ్ళు, కార్యం సఫలం చేసుకురా అని అతన్ని పంపాడు. కార్పాటకుడు ఒక వర్తకుని ఓడ సింహలం వెళ్తుండగా దాన్ని ఎక్కాడు. మధ్యతోవలో పెద్ద తుఫాను వచ్చింది. కార్పాటకుడు ఎక్కిన ఓడ పగిలిపోయి నీటిలో మునిగిపోయింది. ప్రయాణికులందరూ సముద్ర పాలయ్యారు. కానీ కార్పాటకుడికి మాత్రం ఒక కొయ్య దొరికింది. దాని సాయంతో నీళ్లలో కొట్టుకుపోసాగాడు. కొంతసేపలా కొయ్యతో ప్రయాణం చేశాక నీటిలో ఒక తీగ కనిపించింది. అతను దానిని పట్టుకున్నాడు. అది అతన్ని సముద్రం లోపలికి అడుక్కి లాక్కుపోయింది. నాగలోకానికి చేర్చి వదిలింది. అక్కడికి ఎదురుగా ఒక దేవాలయం ఉంది. అతను నీటిలో మునిగి రావడం వలన కలిగిన శ్రమను తీర్చుకునేందుకు అక్కడున్న దేవాలయంలో విశ్రమించాడు. ఆ దేవాలయానికి ప్రతిరోజు చాలా మంది నాగకన్యలు వస్తారు. దైవ పూజలు చేస్తారు, నాట్యాలు అభినయిస్తారు, వీణ వాయిస్తూ శృతిబద్ధకంగా పాటలు పాడతారు. అలాగే ఆ వేళ కూడా కొందరు నాగకన్యలు వచ్చి సంగీతం పాడుతుంటే ఆ శబ్దానికి కార్పాటకుడికి మెలకు వచ్చింది. కళ్ళు పెద్దవి చేసుకొని వారిని చూశాడు. వారిలో ఒక నాగకన్యపై అతను మనసు పడ్డాడు. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె చెలికత్తె ద్వారా తన కోరికను తెలిపాడు. ఆ బాటసారి నీ మీద మనసు పడ్డాడట, నీపై మోహంతో మైమరిచిపోతున్నాడట అని విన్నవించుకుంది. ఏడ్చాడు. వాడి మొహానికి మనసుకి నేనే దొరికానా? వాడికి బుద్ధి చెప్పాలి, ఎలాగైనా వాడిని పరాభవించి తీరాలి అని నిశ్చయించుకుని అతని వద్దకు నడిచింది. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నేను నీ కోరిక తీర్చాలంటే మా దేశాచార ప్రకారం ముందు నువ్వు ఆ నీటి గుంటలో మునిగి స్నానం చేయాలి అంది. అదెంత పని అనుకున్నాడు కార్పాటకుడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ నీటి గుంటలో ఉరికాడు. అంతే. ఆ నాగకన్య మహిమ వల్ల కాబోలు అతను నీటిగుంటలో మునిగిందే తడవుగా తన ప్రభువు పాలించే మల్లికాపురంలోని ఒక కోనేటిలో తేలాడు. అతని ఆశ్చర్యానికి మేరలేదు. వెంటనే ప్రభువుని చేరుకొని జరిగిందంతా అతనికి తెలియపరిచాడు. రాజు చాలా ఆశ్చర్యపడి నువ్వు చూసిన స్త్రీని నాకు చూపించమని అడిగాడు. అప్పుడు కార్పాటకుడు తాను మునుపు వెళ్లిన మార్గంలో రాజుని తీసుకొని వెళ్లి నాగలోకమందలి దేవాలయం చేర్చి ఆ నాగకన్యలను చూపించాడు. కార్పాటకుడు అంతకు ముందు మోహించిన నాగకన్య నిజంగానే అద్భుత సౌందర్యంతో వెలిగిపోతుంది. మిగిలిన వారి మధ్యలో ఆమె చుక్కల్లో చంద్రుల్లాగే ఉంది. ఆమె రాజును చూసినదే తనువుగా అతని మీద మోహం చెంది అతడి ముందుకు వచ్చి, మహారాజా, నీకేది కావాలంటే అది ఇవ్వగలను. దయుంచి నా కోరిక తీర్చు. నీపై మోహంతో నేను తాళలేకపోతున్నాను అంటూ వేడుకుంది.
ఆమె మాటలకు రాజు, ఓ సుందరి, ఇతను నా కొడుకు వయసులో ఉన్నాడు. నాకంటే అన్ని విధాలుగా గొప్పవాడు. ముందు అతని కోరిక తీర్చి సుఖాల్లో తేల్చు అన్నాడు కార్పాటకుడిని చూపుతూ. రాజే అలా అన్నాక చేయగలిగిందేమీ కనిపించక నాగకన్య కార్పాటకుణ్ణి అంగీకరించింది. రాజు వారిద్దరిని ఒకే చోట చేర్చి, కార్పాటక, ఆ వేళ నేను అరణ్యంలో అతిదాహంతో బాధపడుతుండగా నువ్వు నాకిచ్చిన 2 ఉసిరి పళ్ళల్లోనూ ఒకదానికి ఈ నాగకన్యను నీకు జత కూర్చుటతో సరిపోయింది. ఇంకొక పండుకు మాత్రమే నేను రుణపడి ఉన్నాను అని మునుపు కార్పాటకుడు మునిగిన నీటి గుంటలో తాను మునిగి తన నగరంలో తేలాడు. కార్పాటకుడు నాగలోకంలోని సౌందర్యవతితో హాయిగా సుఖిస్తూ గడపసాగాడు. రాజా, వీరిద్దరిలో ఎవరు చేసిన ఉపకారం గొప్పదో నిర్ణయించి చెప్పు. సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో అంటూ హెచ్చరించాడు బేతాళుడు. విక్రమార్కుడికి అది సులువైన ప్రశ్నలాగే అనిపించింది. బేతాళ, శకటసురుంగుడు రాజు, కార్పాటకుడు అతని వద్ద సేవకుడు. సేవకుడు స్వామి భక్తిని ప్రదర్శించడం అతని విదే తప్ప అదనపు గొప్పతనమేమీ కాదు. కనుక అరణ్యంలో దాహంతో ఉన్న రాజుకు కార్పాటకుడు ఉసిరి పండ్లు ఇవ్వడంలో విద్యుక్త ధర్మమే గోచరిస్తుంది. కాని రాజు వృత్యుడు. చేసిన మేలుని మరవకపోవడము, ఆ మేలుని రుణంగా భావించి ప్రత్యుపకారం చేసి తీర్చుకోవడము అతని చిత్తశుద్ధికి, విశాల హృదయానికి సమాన భావాన్ని తెలుపుతాయి. అందుచేత కార్పాటకుడు చేసిన ఉపకారం కంటే శకటశృంగ మహారాజు చేసిన ప్రత్యుపకారమే మెచ్చుకోదగినది అని చెప్పాడు. నిజమే అని అంగీకరించాడు బేతాళుడు. విక్రమార్కుని మౌనానికి భంగం కలగడంతో అతని తల మీదున్న శవం మళ్లీ వెళ్లి మరి చెట్టుకు వేలాడసాగింది. ఇక నుంచి మన వినిక యూట్యూబ్ ఛానల్లో రోజుకు ఒక బేతాళ విక్రమార్క కథలను అప్లోడ్ చేస్తాము. ఇవి మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.